యాక్చువల్గా సొంతిల్లు అనేది అందరి కళ. ఇప్పుడు జనరేషన్లో ఇంటీరియర్ అనేది అందరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఒక బ్యూటిఫుల్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామండి మనం. శరవణ ఎంటర్ప్రైజెస్ వారు డిజైన్ చేసిన శ్రీనివాస్ గారి రెసిడెన్స్ దగ్గర అయితే ఉన్నాము. కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ గురించి అయితే మీకు చూపించేస్తాను. హ్యావ్ ఎ లుక్. హలో అండి, నమస్తే. సురేంద్ర గారు, శరవణ ఎంటర్ప్రైజెస్ కదండి? ఓకే, మా ప్రొఫైల్ అండి. వెరీ నైస్. శరవణ ఎంటర్ప్రైజెస్ ఏపీ అండ్ తెలంగాణ బేస్డ్ కంపెనీ. ఓకే. అండ్ ఇప్పటి రోజుల్లో ఇంటీరియర్ అన్నది ఒక అందరి డ్రీమ్ అయిపోయింది. ఎంత మనం అవుట్లుక్ ఉన్నా సరే ఇంటీరియర్ డిజైన్ బేస్ చేసుకునే ఆ ప్రీమియం లుక్ అన్నది యాడ్ అవుతుంది హౌస్కి. మీరు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారని విన్నాము. ఎస్పెషల్లీ మన శ్రీనివాస్ గారు అయితే మాకు చెప్పారు. ఆయన రెసిడెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి నాకు కంప్లీట్ ఓవరాల్ ఇంటీరియర్ లుక్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఫస్ట్ మనం టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. ఓకే. ఫస్ట్ టీవీ యూనిట్ వచ్చేసరికి ఇదంతా లామినేటెడ్, అంటే మనకి ఇది మార్బుల్ బేస్డ్ లాగా ఉంటుంది, కాకపోతే లామినేటెడ్ అనమాట. ప్రీమియం ఫినిషింగ్. ఒకసారి మీరు టచ్ ఫీల్ చేయండి, ఒకసారి మీకు ముట్టుకుంటే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇదంతా వచ్చేసరికి ఇంట్లో అంటే మనం ఆర్కిటెక్ట్ డిజైన్ బేస్ మీద వెళ్ళామండి మొత్తం అంతా. ఇదంతా వచ్చేసరికి మనకి గ్లాస్ ఫినిష్ అనమాట, ప్యూర్ గ్లాస్ అంటే ఇదంతా. ఇదంతా మనకి వచ్చేసరికి మనకి ఇవన్నీ వచ్చేసరికి గ్రూ ఫినిషింగ్ అనమాట ఇదంతా. డిపెండ్స్ అపాన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదేంటంటే మొత్తం సీలింగ్ లో కూడా వెన్నీర్ కాన్సెప్ట్కి వెళ్ళామండి. మీరు అక్కడ చూసినట్లయితే ప్రతి 4 ఇంచ్కి 4 ఇంచ్ కూడా మీరు కేర్ తీసుకొని ఆ ఫినిషింగ్ అది డిఫరెన్స్ అంతా చూడొచ్చు మళ్ళీ మీరు. నెక్స్ట్ ఇదంతా ఇది ఏంటంటే మినీ ఒక లివింగ్ హాల్లో ఒక హోమ్ థియేటర్ ఉంటే ఎలా ఉంటుంది అంటే మనకి వితౌట్ ప్రొజెక్టర్ కానీ వితౌట్ స్క్రీన్ లేకుండా హోమ్ థియేటర్ కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్గా హోమ్ థియేటర్ అనగానే మీరు లివింగ్ రూమ్కి ఇచ్చేస్తానని చెప్తున్నారు, బట్ స్పీకర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ స్పీకర్స్ కనిపించట్లా. అది మీరు చూసినట్టయితే మనం ఫస్ట్ నుంచే దీనికి కొంచెం కేర్ తీసుకున్నామండి. ఇప్పుడు మీకు మీ దగ్గర వైట్ కలర్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసరికి స్పీకర్ అనమాట. మనం ఏంటంటే బయటకి కనబడకంటే స్పీకర్స్ కూడా మనకి ఇన్బుల్డ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాం. వెరీ నైస్. జస్ట్ ఇక్కడే కాకుండా మనకి 7 స్పీకర్స్ అంటే ఒకసారి అటు వెళ్దాం చూపిస్తున్నారండి. ఇవి కూడా ప్యానెల్ బేస్డ్ అనమాట, అంటే చూడడానికి ఫ్లూటెడ్ ప్యాన్ లాగా ఉంటాయి. అంటే డిజైనర్ బేస్ మీద ఈ మధ్యన అందరూ లోవర్స్ వాడుతున్నారు. ఆ కాన్సెప్ట్లోనే ఇదంతా ఎకోస్టిక్ ప్యానల్ అనమాట. చూడడానికి లోవర్ బేస్డ్ కాకపోతే ఎకోస్టిక్ బేస్డ్ అండి. ఇవి కూడా మొత్తం మనం అక్కడైతే మనం ఏదైతే చూసామో మొత్తం స్పీకర్స్ కాన్సెప్ట్ ఇదంతా సేమ్ స్పీకర్స్ అనమాట మొత్తం. నెక్స్ట్ అలాగే మనకి ఏంటంటే హాల్లో కూడా మనకి ఇదంతా క్లమ్జీగా ఉండగా ఆ గ్లాస్ వర్క్ కూడా మనం బయట నుంచి చెన్నై ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా లివింగ్ రూమ్ అంటే ఒక ప్లెజెన్స్ అన్నది మనం కోరుకుంటూ ఉంటాము. అండ్ దానితో పాటు థియేటర్ మింగిల్ అయితే, హోమ్ థియేటర్ మింగిల్ అయితే ఇంకా మోర్ వి ఎక్స్పెక్ట్ మోర్. కాబట్టి మీరు ఇలా డిజైన్ చేశారు. ఇదంతా మెయిన్ ఏంటంటే ఇది లివింగ్ హాల్ కాబట్టి ఇందులో ఎకోస్టిక్ కూడా మింగిల్ అయితే బాగుంటుందని ఎక్కువ వుడ్తో పాటు గ్లాస్ కమ్ మొత్తం మనం ఈ ఎకోస్టిక్ ప్యానల్కి వెళ్ళాం అనమాట. ఇది కూడా ఎకోస్టిక్ ప్యానల్ అండి మొత్తం అంతా. ఎకోస్టిక్ అండి ఇదంతా. అండ్ ఈ వీటి దగ్గరికి వద్దామండి. కంప్లీట్ అండ్ ఒక బీజ్ లుక్ ఇచ్చేసారు కదా, రోజ్ గోల్డ్ ఇప్పుడు చాలా ఫ్యాషన్. ఈ డిజైన్ ఎలా ఎలివేట్ చేస్తారు? ఈ డిజైన్ ఏంటంటే జస్ట్ ఎక్కడో మనం ఒక స్నాప్ లో చూసాము, అది తీసుకొని కంపెనీకి ఇస్తే కొంచెం మనం హైట్ అవన్నీ కస్టమైజ్ చేసుకొని ఇక్కడ మనం కస్టమైజేషన్ వర్క్ చేసుకోనమాట మొత్తం అంతా. అంటే డిపెండ్స్ అపాన్ క్లయింట్ బేస్డ్ చాయిస్ కూడా ఉంది ఇందులో. ఆ బేస్ మీద వెళ్ళామండి మొత్తం అంతా మనం. దట్ ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే లైటింగ్ కూడా ఎక్కువ క్లమ్జీ ఉండదండి. మీకు మిగతా ఫ్లాట్స్లో చూస్తే కానీ మీకు ఎక్కువ రౌండ్ లైట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ ప్రొఫైల్ ట్రాక్కి వెళ్ళామండి మొత్తం అంతా. లైట్స్ కూడా మీకు సింపుల్ లైటింగ్ ఉంటుంది, ఎక్కువ లైట్స్ కూడా ఎక్కువ ఉండవు.
ఆ లైట్ కాన్సెప్ట్లోనే సింపుల్గా ఈ అంబియన్స్ అంతా వస్తుంది. ఓకే, ఏసీ కూడా మీరు మొత్తం అంతా ప్రొవిజన్ అంతా ఫస్ట్ నుంచి అలా మనం కేర్ తీసుకొని చేసిందండి మొత్తం. వెరీ నైస్ అండి. వాట్ అబౌట్ దిస్ పార్టీషన్ అండి? పార్టీషన్ వచ్చేసరికి ఇది ఏంటంటే అండి మనకి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది హోమ్ థియేటర్ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు సౌండ్ అనేది మనం బయటకు వెళ్ళకుండా అలాగే ఫిక్స్డ్ చేసుకుంటే ఎంత ప్రైవసీ ఏరియా కూడా మిస్ అయిపోతుంది. ఇది మనకి పార్టీషన్స్ ఉన్నాయి కదండి, ఇది మనకి ఇది వచ్చేసరికి లింక్డ్ పార్టీషన్స్ అంటాము. మనం తీసుకున్నది 1+4 పార్టీషన్ అనమాట. మీరు ఒకసారి ప్రొఫైల్ సైజ్ చూస్తే కనుక చాలా ప్రీమియం ఫినిషింగ్ కానీ లుక్ కానీ ఇదంతా చాలా వేరియేషన్ కూడా కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ గ్లాస్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ వైట్ గ్లాస్ ఇస్తారు. వైట్ గ్లాస్ ఇస్తాం. బ్లాక్ గ్లాస్ ఇచ్చేసరికి బ్లాక్ గ్లాస్ ప్రీమియం లుక్ అనేది యాడ్ అయ్యింది. మనకి ఏంటంటే ఇందులో తీసుకున్నది కూడా టఫ్ అండ్కి వెళ్ళామంటే రెగ్యులర్గా కాకుండా టఫ్ అండ్కి వెళ్ళి కొంచెం బ్రాండింగ్లోనే వెళ్ళామన్నమాట మొత్తం. అదే అనిపిస్తుంది, నేను అదే చూస్తాను, ఇంత ప్రీమియం లుక్ తో తీసుకొచ్చేసారు. బట్ అఫోర్డబుల్ వెళ్ళేసరికి ఏమైందంటే ఇందులో మనకి ఎప్కో బ్రాండ్ అండి వెళ్ళింది మేము మొత్తం. ఎప్కో అండి. ఇందులోనే ప్రీమియం సిరీస్ కూడా ఉన్నాయండి. ఈ సిరీస్కి వెళ్తే మీరు ఇప్పుడు ఈ ఫినిషింగ్ కూడా మొత్తం ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది అన్నమాట మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చి కంప్లీట్లీ వాల్యూ ఫర్ మనీ మొత్తం 100% అండి. మీరు పైన ట్రాక్ అయి చూసుకున్నా కానీ ఫస్ట్ నుంచి ఇదంతా ఏంటంటే మనం సీలింగ్ వర్క్ చేసినప్పటి నుంచి ఇదంతా మేము కేర్ తీసుకొని చేసిన వర్క్ అనమాట ఇదంతా మెయిన్. ఈవెన్ మందిరం నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫీల్ ఎలాగుందండి చూడగానే ఒక అవుట్లుక్ కంప్లీట్ టెంపుల్ ఫీల్ అయితే ఉందండి, ఒక డివోషనల్ ఫీల్ అయితే కలిగింది. కాబట్టి యాక్చువల్గా మొత్తం మందిరం అండి. ఇదంతా ఏం చేస్తామంటే ఫస్ట్ ఇదంతా వెన్నీర్ ఫినిష్ అండి. ఇది డోర్స్ ఇవన్నీ ఇది బైఫోల్డ్ డోర్స్ అనమాట. ఇవి ఇది కంప్లీట్ గా బ్రాస్ లా బ్రాస్ అండి. ఇదంతా ఇది ఆర్టిస్టిక్ బ్రాండ్ అండి. ఇది చెన్నై నుంచి మొత్తం మనం కస్టమైజేషన్ మనకు ఈ డిజైన్ పెడితే వాళ్ళే కంపెనీ వాళ్ళు మొత్తం డిజైన్ చేసి పంపారు. కంప్లీట్ బ్రాస్ తో మొత్తం ప్యూర్ బ్రాస్ అండి. మీరు ఇక్కడ ఈ ఎలిమెంట్ చూసుకుని ఫస్ట్ చూసి సమ్ ఏమన్నా థర్మల్ షీట్స్ లేదు. జనరల్ గా అంటే లోకల్ ఏం చేస్తున్నారంటే సిఎన్సి కట్ చేసి దాని మీద గోల్డ్ పెయింట్ చేస్తున్నారు బడ్జెట్ వైజ్ అని. కొంచెం ఇది ఏం చేసామంటే మనకి ట్రెడిషనల్ వైజ్ అంటే మనకి ఇక్కడ మనకి పూజలు ఎప్పుడు వచ్చేసరికి ప్లాస్టిక్ ఎలిమెంట్ అంతా లేకుండా ఇక్కడ కూడా ఏం చేసామంటే మొత్తం బ్రాస్ మొత్తం మనం వెన్నీర్ కాన్సెప్ట్ అంటే టేక్ కాన్సెప్ట్ లో వెళ్ళామంటే మొత్తం అంతా. మొత్తం శంకు చక్రాల నామాలు ఇవి వచ్చేసరికి మనకి స్వస్తిక్, ఓంకారం, పూర్ణ కుంభం అవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మాక్సిమం పూజా మందిర్స్ అన్ని హైట్ చాలా తక్కువలో ఉంటాయి. బట్ ఇది చూస్తే నాకు తెలిసి ఆల్మోస్ట్ డివోషనల్ ఫీలింగ్ టైప్ అలా చేసాం. ఫుల్ 8 feet 9 feet వస్తుంది. 9 feet అండి. ఇది వచ్చేసరికి ఇక్కడికి 6.5 feet అండి. మీకు 7 feet ఇది మొత్తం 9 feet అండి. వెరీ నైస్. అంటే ఇంత లాంగ్ ఇది కూడా డోర్స్ కూడా మనకి ఫుల్ బైఫోల్డ్ అయిపోతాయి అన్నమాట మొత్తం. అంటే డోర్ కంప్లీట్ లోపల అంటే ఎవరైనా మనకు ఒక 4-5 అయినా పూజ చేసుకుంటే కనుక మొత్తం ఇందులో వర్క్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫోల్డబుల్ అండి కంప్లీట్ గా. ఓకే, ఇలాగ వచ్చేస్తుంది అన్నమాట. అది కూడా అలాగే వెళ్ళిపోద్దండి. మనం ఎవరైనా ఎక్కడైనా వ్రతాలు లాంటివి చేసుకున్నా కానీ 100% ఫుల్ ప్లేస్ కూడా మనకి కంజెస్టెడ్గా ఉండదు అనమాట. మార్బుల్ థీమ్తో అంత ఎక్కువ వెళ్ళండి, హడావిడి ఎక్కువ చేయలేదు. ఇదంతా మార్బుల్ క్వాడ్జ్కి వెళ్ళామండి. బ్యాక్ సైడ్ అంతా క్వాడ్జ్, తర్వాత ఎకర్లిక్ కాన్సెప్ట్ అంతా వెళ్ళామన్నమాట. అదే కనబడుతుందా రోజ్, అదే అండి గోల్డ్ ఫినిషింగ్ అన్నది చాలా బాగా ఎలివేట్ చేస్తున్నారు. లైట్స్ కూడా చెప్పాను కదా మేడం, మనం ఎక్కువ క్లమ్జీకి వెళ్ళకుండా ప్లెజెంట్ లైటింగ్ కూడా పాయింట్ టు పిన్ కేర్ తీసుకుని వెళ్ళాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా మోడ్యులర్ కిచెన్ అండి. ఇది ఓకే, మెయిన్గా ఇప్పుడు అందరూ మోడ్యులర్ కిచెన్ లేకపోతే ఇబ్బందిగానే ఉంటుంది. ఇందులో మా స్పెషలైజేషన్ ఏంటంటే అండి ఇదంతా మా ఓన్ ఇండస్ట్రీ అండి. ఇది ఓకే, మేకింగ్ యూనిట్ కూడా మా ఓన్ అనమాట. అంటే మాడ్యులర్ అంతా. ఇప్పుడు మీకు ఎక్కడైతే మనం ఇవన్నీ చూస్తున్నామో ఈ ఫ్లాంక్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా, ఈ డోర్స్ కానీ ఇవన్నీ మొత్తం మా దాంట్లోనే కస్టమైజేషన్ తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ ఫిట్టింగ్ పర్పస్ అండి. ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ మీకు ఇవన్నీ వచ్చేసరికి ఇదంతా ఎప్కో బ్రాండ్ అండి. ఇది మనకి యాక్సరీస్ ఇవన్నీ తీసుకెళ్ళాం. మనం ఏమైనా వాష్ చేసుకోవాలి. వంటగదిలో స్టూల్ తీసేయచ్చు. అవునండి, నిజంగా. ఎందుకంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. మీరు అక్కడ వాష్ చేసుకుని ప్లేట్స్ ఇక్కడ పెట్టుకున్నా వెరీ నైస్. అంటే హైడ్రాలిక్ సిస్టమ్, జస్ట్ చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది అన్నమాట మొత్తం. స్టూల్ తీసేయచ్చు వంటగదిలో. వెరీ నైస్ అండి. డ్రాయర్స్ కూడా టాండమ్ బాస్కెట్స్ అండి. ఇందులోనే ఎప్పుకోలోనే ప్రీమియం సిరీస్ అనమాట. జస్ట్ మీకు బయట బాస్కెట్ టాండమ్స్ ఇవన్నీ చూస్తే కనుక కొంచెం రఫ్గా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. జస్ట్ మీరు జస్ట్ పుష్ చేయండి సరిపోతుంది దానికి. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. చాలా స్మూత్. ఈవెన్ ఇవన్నీ నార్మల్ డోర్స్ అండి అన్నమాట. ఓకే, ఇలా నార్మల్ డోర్స్ ఇవి. ఈ టాండమ్స్ అండి ఇవన్నీ.
మొత్తం ఇక్కడ కూడా వచ్చేసరికి ఏంటంటే జనరల్గా హౌస్ హోల్డ్ లేడీస్కి ఇబ్బంది అయ్యేది ఏంటంటే ప్రతి రెగ్యులర్ ఐటెం లైక్ షుగర్ కానీ ఇవన్నీ ప్రతిసారి తీయాలంటే ఇబ్బంది అని జస్ట్ ఇవన్నీ కూడా కేర్ తీసుకొని ఇవన్నీ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ పక్కకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. మొత్తం చాలా కంఫర్ట్ జస్ట్ లేడీస్ అన్ని దగ్గర ఉండి అన్ని చూసుకోవడం ఇదంతా క్లమ్జీనెస్ లేకుండా నీట్గా. ఈ స్టవ్ వచ్చేసరికి వరకు లేటెస్ట్ ఇదంతా. ఇది కూడా మనకి ఇన్బుల్డ్ మనకి ఏంటంటే డైరెక్ట్ ఆటోమేటిక్లోనే మనకి ఇదంతా రావడం ఇదంతా జరుగుద్ది అనమాట. ఇంకా ఈవెన్ ఎంత హైట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కుక్ చేసుకునే విజిబిలిటీ అన్నది చాలా బాగుందండి. అలాగని మనకి ప్లేస్ తగ్గించినా కానీ ఎక్కడ ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఎగ్జాక్ట్లీ చాలా పర్ఫెక్ట్. అండ్ ఇదంతా క్వాడ్జ్ యూస్ చేసామండి. గ్రెనైట్ కాదండి, క్వాడ్జ్ అండి, ప్రీమియమే. బ్యాక్ సైడ్ కూడా ఇది కూడా క్వాడ్జ్ వస్తుందండి మొత్తం అంతా. ఇది కూడా క్వాడ్జ్ మెటీరియల్ అంటే స్టెయిన్ రిమూవబుల్ ఉంటుంది. స్టెయిన్ రిమూవల్ అండి మొత్తం. ఎందుకంటే ఎస్పెషల్లీ మాకు మెయిన్ కన్సర్న్ వచ్చి స్టెయిన్స్ అండి. మీకు ఆ స్మూత్నెస్ తెలిసిపోతుంది. చూడడానికి మీకు రఫ్ ఫినిషింగ్ ఉంటుంది, కాదు మొత్తం అంతా స్మూత్గా కనబడుతుంది అన్నమాట మొత్తం అంతా. ఈవెన్ కిచెన్ లోనే వాష్ బేసిన్ అన్నది మీరు ఇంక్లూడ్ చేసేసారు. అవునండి. మెయిన్ ఏంటంటే నైట్ టైం ఎప్పుడైనా మనకి లైట్స్ వేసుకునే పాసిబిలిటీ లేకపోయినా వచ్చి టచ్ చేసుకుంటే జస్ట్ మనకి మీకు లైట్స్ ఆపేస్తే కానీ దీని ఫీల్ కూడా మనకు తెలుస్తుంది. లైట్స్ కూడా ఉన్నాయి మొత్తం. వెరీ నైస్, నైస్ కాన్సెప్ట్ అంటే చాలా ప్రీమియం గా కనపడుతుందండి. ఎవ్రీథింగ్ ఈవెన్ హ్యాండిల్స్ కూడా పిన్ పిన్ మేము ప్రతిదీ కూడా కేర్ తీసుకొని చూసుకున్నదండి మొత్తం అంతా, ఎవ్రీథింగ్ అంతా. నెక్స్ట్ ఈ విక్కర్ బాస్కెట్స్ అండి, ఇవన్నీ రెగ్యులర్ ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి చాలా మంది ఇళ్ళల్లో ఏంటంటే ప్లేస్ కిల్ అయిపోతుందండి, షెల్ఫ్లు ఎక్కువ కావాలి. ఆ పర్పస్లో ఏంటంటే మొత్తం మనకి ఇది వచ్చేసరికి టాలర్ యూనిట్ అండి ఇదంతా. మొత్తం ఇవన్నీ పెట్టుకోవచ్చు అండి ఇదంతా. ఎంత ఎక్విప్మెంట్, ఎంత ప్యాంట్రీ అయినా పడుతుంది, ఎంతైనా పెట్టేస్తుంది అండి. ఓకే, వెరీ నైస్ అండి. ఈ తక్కువ ప్లేస్లో మనం ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫినిషింగ్ అంతా మన ఫ్యాక్టరీలో అయ్యి వచ్చిందేనండి. ఇదంతా పీవీసీ ఎడ్జ్ బైండ్ వస్తుంది. మీకు ఎక్కడ కూడా మనకి చెద అనేది ప్రాబ్లం ఉంటుందండి బయట ఎక్కడైనా. మనకి లోపలికి ఎక్కడైనా చెమ్మాయింపు కానీ వాటర్ వెళ్ళడానికి పాసిబిలిటీ లేదనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి చెదది పడడానికి, పెస్ట్ పడడానికి మనకి 99% పాసిబిలిటీ ఉండదు అనమాట. మెయిన్ కొంచెం ఆ టైప్లో కూడా మనం ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం. అంటే కబోర్డ్స్ వచ్చి వుడ్డే వస్తాయా? మొత్తం వుడ్డే అండి. ఇది వచ్చేసరికి పైన ఇది ఎక్రిలిక్ ఫినిష్ అండి ఇదంతా. లోపల వచ్చేసరికి ప్రీమియం ప్లేవుడ్కి వెళ్ళాము. ఈ లోపల వచ్చేసరికి నార్మల్ లామినేట్ అనమాట. అందుకని మీరు పెస్ట్ కంట్రోల్ అంటే పెస్ట్ కంట్రోల్ మన ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే మా మోడల్ వర్క్ చేసుకున్నాం మీకు ఆటోమేటిక్గా బెనిఫిట్స్ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. ఇది వచ్చేసరికి మనకి మొబైల్ టాల్ యూనిట్ వస్తుందండి. మనకి ఏమైనా ఆర్టికల్స్ అవి పెట్టుకున్నా కానీ మనకి క్రాకరీ టైప్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డస్ట్ ఫ్రీ కూడా మొత్తం మనకి ఏమైనా గ్లాస్ ఐటమ్స్ ఎప్పుడైనా మనకి అంటే మనం ఎప్పుడైనా ఎక్కువ మెయింటైన్ చేయలేకపోయినా ఈ ఆర్టికల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. బట్ ఏదైతే మీరు ఇలా కంప్లీట్ షట్టర్ టైప్లో ఇచ్చారు కదా, ఓల్డ్ ట్రెడిషనల్ లాగా. నైస్ కాన్సెప్ట్ అసలు లేదు అంటే మ్యాట్ ఫినిష్. యాక్చువల్గా బ్లాక్ చూస్తాం కానీ ఈ మ్యాట్ ఫినిష్ బ్లాక్ అన్నది మంచి మొత్తం మీకు ఇది ఎంత చూసుకుంటే అంత మ్యాట్ ఫినిష్ బ్లాక్ వస్తుంది. అలాగే మనం ఎక్కడైతే మనం స్లైడింగ్ చూసామో మీకు అక్కడ హ్యాండిల్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగ్ బ్లాక్. ఎగ్జాక్ట్లీ అండి, గ్లాసీ కాదండి. అండ్ ఫస్ట్ నుంచి నేను హాల్లోకి రాగానే బాగా అట్రాక్ట్ చేసింది కంప్లీట్ ఏమంటారు వార్డ్రోబ్ అనొచ్చు, లేకపోతే ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. క్రాకరీ యూనిట్ ఇది కూడా వార్డ్రోబ్ డిజైన్ లో కనపడుతుంది. ఓకే, మీరు చూసినట్టయితే ఈ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం మనకి మీరు అన్నట్టు ఇప్పుడు అడిగారు కదా ఆ టైప్ లోనే వస్తుంది ఫినిషింగ్. ఎంత బ్యూటిఫుల్ గా అంటే ప్రతి షెల్ఫ్ కి కూడా మీరు ఎల్ఈడి ఇచ్చారు. ఎలివేట్ అవ్వడం ఎందుకంటే మనం ఉన్న ఐటమ్స్ కూడా మనం ఎక్కడ ఎలివేట్ అవ్వాలి కదండి. నేను ఆ పర్పస్ లో కొంచెం ఇచ్చాము. అంటే యాక్చువల్ గా వైట్ లైట్ గానీ బ్లూ లైట్ గానీ పెడతారు, గ్రీన్ లైట్ పెట్టేసారు. అంటే మనం పెట్టింది వైట్ లైట్ అండి. ఈ గ్లాస్ తీసుకోవడం మేము ఈ గ్లాస్ తీసుకున్నాం, అదే ఎలివేట్ అవుతుందండి. మీకు వచ్చేది వైట్ లైట్, చాలా అందంగా ఉందండి, స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మీకు అందులో ఆర్టికల్స్ కూడా మొత్తం ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్నమాట అక్కడ ఉన్నాయి కూడా, ఎవ్రీథింగ్ అంతా వెరీ నైస్. మంచి లగ్జరియస్ ప్రీమియం ఫీల్ అయితే. సీలింగ్ కూడా చూస్తే మొత్తం వెర్నియర్ కాన్సెప్ట్ లో ఉంటుందండి సీలింగ్. ఓకే, ఏంటంటే వెర్నియర్ కాన్సెప్ట్.
వెన్నీర్లోనే మొత్తం మనకి పాలిష్ అంతా వచ్చేసరికి మీరు ఇందాక లైట్స్ చూసారు కదా, ట్రాక్ లైట్స్ అండి. మీకు ఎక్కడ కూడా లైట్ డిస్టర్బెన్స్ ఉండదు. హెవీగా లైట్స్ ఇచ్చి సింపుల్గా అండి ఇదంతా లైట్స్ కూడా. అక్కడ స్పాట్ లైట్ చిన్న చిన్న స్పాట్ లైట్లు ఇవ్వడం, ఎక్కువ లైట్స్ లేకుండా ఓన్లీ అక్కడక్కడ లైట్స్. ఆ వైట్ లైట్ థీమ్ వల్ల చాలా ప్లెజెంట్ ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ వాట్ అబౌట్ దట్ స్పీకర్స్ అండి? స్పీకర్స్ అండి ఇక్కడ మనకి అక్కడ హోమ్ థియేటర్ కాన్సెప్ట్ అన్నాం కదా, మార్నింగ్ ఏమైనా మనకి సుప్రభాతం వినాలన్నా ఏమనాలన్నా రూమ్స్ అన్నిటికీ స్పీకర్ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, అండ్ రూమ్స్కి కూడా అక్కడి నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మనం ఎవ్రీథింగ్. మీరు ప్రతిదీ అక్కడ మీరు కిచెన్లో చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, మిగతా బెడ్రూమ్స్కి వెళ్తే బెడ్రూమ్స్లో చూడొచ్చు. ప్రతి దాంట్లో బోస్ట్ స్పీకర్స్ అండి అవి బెడ్రూమ్ కూడా. యాక్చువల్గా ఒక ఇంటికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటే మనం అంత బాగుంటాం. ఎస్పెషల్లీ ఈ హౌస్ మీరు ఏదైతే డిజైన్ చేశారో ఈ హౌస్ చూస్తుంటే ఆ ఫీల్ అయితే కలుగుతుంది. విత్ మ్యూజిక్ తో కూడా ఎంజాయ్ చేస్తూ చాలా ప్లెజెంట్ గా. నైస్ అండి, నైస్ కాన్సెప్ట్స్. ఇప్పటి వరకు మనకి లివింగ్ రూమ్ అండ్ కిచెన్ ఇవన్నీ చూపించారు, డైనింగ్ కూడా చూపించారు. బెడ్రూమ్ ఇదంతా ఎకర్లిక్ ఫినిషింగ్ అండి. ఓకే, అంటే ఎంట్రన్స్ లోనే కబోర్డ్. అదే అండి ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా అందరికి ఇష్యూస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి యాక్సరీస్ ఉంటాయి, అదర్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే మనకి ఎక్కువ బట్టలకు అంటే రెగ్యులర్గా వాడే బట్టలు క్లాత్స్ కొన్ని ఉంటాయి, అకేషనల్ వైజ్ కొన్ని ఉంటాయి. రెగ్యులర్గా యూజ్ చేసేదానికి ఇది ఇచ్చామండి. అకేషనల్ అంటే కొంచెం ప్రీమియంగా రెగ్యులర్గా మనకి ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి రెండు ఇచ్చామన్నమాట. మీరు ఇందులో ఒక స్పెషలైజేషన్ ఉందండి. లైట్స్ అయితే వెలగట్లేదు కదండి ఇప్పుడు, జస్ట్ మనం ఓపెన్ చేయగానే ఇప్పుడు మనకి ఇదంతా సెన్సార్ బేస్డ్ లైట్స్ అనమాట. వీళ్ళు ఇది ఏంటంటే స్టేషనరీకి యూజ్ చేసుకుంటున్నారండి ప్రెసెంట్. ఇదంతా ఏంటంటే మొత్తం మనకి ఇదంతా గ్రానైట్కి వెళ్ళాం, ఫస్ట్ ఫ్రై గురించి మెయిన్. ఇది కూడా మొత్తం అంతా వచ్చేసరికి ఇది కూడా సెన్సార్ బేస్డ్ అండి మొత్తం ఎవ్రీథింగ్ అంతా సేమ్. ఈ రూమ్ అంతా వచ్చేసరికి గ్లాసీ ఫినిషింగ్ అండి మొత్తం, అంటే హై గ్లాసీ అంతే అండి, లైట్ బీజ్. అవునండి కంప్లీట్. ఇదంతా వచ్చేసరికి గ్లాస్ ఫినిషింగ్. నెక్స్ట్ వచ్చేసరికి అక్రిలిక్ వస్తుంది. ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ అంటే ఏం లేదు, సింపుల్గా క్లయింట్ బేస్డ్ మీద ఏంటంటే వాళ్ళు హెవీగా వద్దన్నారు, సింపుల్గా చిన్న మిర్రర్ ఒకటి ఇచ్చేసాము. బ్యాక్గ్రౌండ్ వాటర్ ప్రూఫ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా కాస్మెటిక్స్ ఒక పిల్లర్ లా అంతే మెయిన్ దాన్ని ఉన్న ప్లేస్ యూజ్ చేసుకున్నాం అనమాట మొత్తం అంతా. సేమ్ ఇది ఇంకో వాటర్ ప్రూఫ్ అండి. ఇది కూడా బ్లాక్ అండ్ బీజ్ ఇచ్చేసారు, కంప్లీట్ కాంబినేషన్. ఇందులోనే వచ్చేసరికి మనకి యాక్సరీస్ కానీ ఏమైనా మనకు కావాలనుకున్న హ్యాంగింగ్స్ కానీ ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఇచ్చేసాం అన్నమాట మొత్తం. ఈ శారీ గార్డ్స్ అనమాట ఇదంతా. ఓకే, బ్యాక్ సెట్ ఇదంతా. ఇది వచ్చేసరికి కస్టమైజేషన్ బెడ్ అండి. బెడ్ ఇదంతా మనం చేస్తున్నాం. మీ బ్లాక్ కాన్సెప్ట్ అంతా మొత్తం బ్లాక్ థీమ్, ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ గ్రే అండ్ బీజ్ అంతే మొత్తం. ఇది స్టోరేజ్ అంటే మనకి ఏమైనా బ్లాంకెట్స్ పెట్టుకున్న పిల్లోస్ ఎక్కువ ఏమన్నా కానీ జనరల్గా ఏంటంటే మనకి వార్డ్రోబ్ సరిపోదండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇవన్నీ మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఎప్పుడు అన్నెసరీ థింగ్స్ ఎప్పుడైనా వాడే ఉంటాయి కదా అలా. తర్వాత మనకి ఇది ఇంకా హెవీగా ఉంటుందో కానీ చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. మనం సింగిల్ హ్యాండ్స్ అని మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట సింపుల్గా. ఈ మెకానిజం కూడా మనం హైడ్రాలిక్ ఇదంతా. ఈవెన్ ఇప్పుడు ఈ కార్కి మెయిన్ ఈ బ్లాక్ ఎంత అందం వచ్చిందో ఈ లైట్స్ కూడా అంతే మెయిన్. అదే అంతా కేర్ తీసుకున్నాం అండి ఇదంతా మొత్తం. మనకి నైట్ టైం కూడా మనకి బెడ్ లైట్ కాన్సెప్ట్ లేకుండా ఆ లైట్స్ ఆపేస్తే కనుక ఇదంతా హైలైట్ అవుతుంది అన్నమాట మొత్తం. ఇది కుషనింగ్ ఇచ్చేసారు. కుషనింగ్ అండి ఇదంతా. బ్యాక్ సైడ్ అంతా కర్టెన్ అండి అది. ఓకే, కర్టెన్ అండి, వాల్ పేపర్ అనుకున్నా. కాదండి కర్టెన్. వెరీ నైస్. అంటే దీని బ్యాక్ సైడ్ విండో కూడా మనం చేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ అంతా విండో వచ్చిందండి. ఇది ఏంటంటే జనరల్గా మిగతా కర్టెన్స్ అన్ని ఒకసారి వెళ్ళిపోతాయి, మీకు దీని ఫినిషింగ్ చూస్తే డిఫరెన్స్ కనబడుతుంది అండి. రోలింగ్ కూడా చెప్పేంత వరకు నేను వాల్ పేపర్ అనుకున్నాను. ఈ రోలింగ్ డిఫరెన్స్ ఉంటుందండి మిగతా వాటికి వెయిట్గా, మీకు సౌండ్ కానీ స్మూత్నెస్ పర్ఫెక్ట్. సార్కి మ్యూజిక్ సిస్టమ్ ఇంట్రెస్ట్ ఆయనకి, ఆడియోటెక్ కదా ఆయన ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మ్యూజిక్ థీమ్ ఇంట్రెస్ట్ అనమాట. సో మ్యూజిక్ థీమ్ ఇదంతా ఇక్కడ పెట్టుకున్నారండి. ఈ రూమ్లో సీలింగ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, ఎక్కడ హెవీగా యూజ్ చేయకుండా. ఆ సీలింగ్లో కూడా మాకు బ్లాక్ కాన్సెప్టే, లైట్స్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ అంతా.
ఇదో బెడ్రూమ్ అండి ఇది. ఓకే. అంటే దీనికి వుడెన్ కాన్సెప్ట్? ఇదంతా వుడెన్ కాన్సెప్ట్ అండి. అది వచ్చేసరికి ఓపెన్ డోర్స్ కదండి, ఇదంతా స్లైడింగ్ డోర్స్, ఇదంతా స్లైడింగ్ కాన్సెప్ట్ అండి ఇది. ఓకే ఓకే, స్లైడింగ్ బికాస్ స్పేస్ గురించి కానీ ఇదంతా మనకి ఇవి కూడా యాక్సరీస్ కానీ. ఇది ఏంటంటే కొంచెం మనకి ఇంకా హైట్ ఉండాలి. ఎవరైనా కొంచెం ఆడపిల్లలు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఏమైనా డ్రెస్ హ్యాంగింగ్స్, స్టూల్ ఇందాక మీరు అన్నారు కదా స్టూల్ అవసరం లేదు, ఆ కాన్సెప్ట్లో ఇది మనకి ఇంకా స్టిక్ అని అయిపోతుంది అనమాట. మళ్ళీ హ్యాంగింగ్ పెట్టేసుకోవచ్చు అన్నమాట మొత్తం ఇదంతా. ఇంకా ఇందులోని కూడా మొత్తం ఆ రూమ్ అంతా అడుగుతారు ఇందులో. ఆ రూమ్ అంతా మొత్తం ఎకర్లిక్ కాన్సెప్ట్కి వెళ్ళాం కదండి, ఇదంతా వెన్నీర్ కాన్సెప్ట్లోకి వెళ్ళి మధ్యలో అంతా గ్రూప్ కాన్సెప్ట్ వేసుకొని మొత్తం గ్లాస్ ఫినిషింగ్ ఇదంతా ఇచ్చామన్నమాట. నైస్ అండి. ఈవెన్ మీరు చెప్పినట్టు అక్కడ విండో రావడం వల్ల మీరు కర్టెన్తో కవర్ చేశారు. ఇదేంటంటే జస్ట్ ఏమీ లేదండి, మామూలు బెడ్లోనే కస్టమర్ బేస్డ్ మీద ఏంటంటే మొత్తం మనం ఇది ఎకర్లిక్ ఫినిషింగ్ వెళ్ళి ఇదంతా వచ్చేసరికి మనం కుషన్తో వెళ్ళాం అనమాట. సేమ్ మీరు ఆ రూమ్లో ఏ కుషన్ అయితే చేశారో అదే వస్తుందండి. ఈ రూమ్లో చూసినట్టయితే కొన్ని ఎక్స్ట్రా యాక్సరీస్ కొన్ని యూజ్ చేసామండి. ఇప్పుడు జనరల్ అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్, ఐఫోన్స్, లేదంటే హై ఎండ్ మొబైల్స్ వచ్చేసినాయి. ఇంకా వైర్లెస్ మ్యాక్సిమం అంతా వైర్లెస్ బేస్ మీద. సో ఏంటంటే ఇప్పటి నుంచే మేము ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ బేస్ మీద ఏంటంటే ఇదంతా వైర్లెస్ కాన్సెప్ట్ అండి. మనకి వితౌట్ మనకి వైర్తో పని లేక నైట్ టైం జస్ట్ ఏంటంటే మనకి అందరిలో నైట్ టైం ఏవైతే ఛార్జింగ్ పెట్టాలని ఎత్తుక్కోలేదు అంత, జస్ట్ ఫోన్ పెడితే ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది అనమాట. మనకి ఇందులో స్విచ్చెస్ సాకెట్స్ కానీ, తర్వాత మన నెట్ కేబుల్స్ కానీ, హెచ్డిఎంఐ కేబుల్స్ కానీ ఇన్బుల్డ్ అనమాట. మనకి మళ్ళీ మనం నెట్ కావాలనుకుంటే హాల్లో పరిగెట్టాలనే కాన్సెప్ట్ లేకుండా ప్రతిదీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో మొత్తం చేసేసుకోవచ్చండి. అదే చూస్తున్నానండి, ఎక్కడో చిన్న వైర్ కూడా కనిపించకుండా మీరు హిడెన్ చేస్తారు కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్రెస్సింగ్ కాన్సెప్ట్ అండి. ఇది ఇల్లంతా ఏంటంటే జస్ట్ ఇది మేము తీసుకోవడానికి కాజ్ ఏంటంటే ఇందులోనే ఫస్ట్ మనం వెన్నీర్ కాన్సెప్ట్ వెళ్ళామండి మొత్తం. తర్వాత వచ్చేసరికి ఇది ఎంత హ్యూజ్గా ఎందుకు ఇచ్చామంటే వీళ్ళకి ఈ శ్రీనివాస గారికి ఒక పాప ఉన్నారన్నమాట. లేడీస్ అంటే తెలిసింది వాళ్ళకి ఎన్ని కాస్మెటిక్స్ ఉంటాయంటే, సో దానికి ఏంటంటే ఇదంతా కాస్మెటిక్స్కి రో ఇచ్చేసాం మాకు ఎవ్రీథింగ్ అంతా. ఇంకా మీరు ఓపెన్ చేయగానే రో ఇచ్చేటట్టు ఇంక ఇదంతా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొన్ని బాత్రూమ్స్లో కూడా కొంచెం ఈ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ చేసుకొని ఇచ్చినవండి. ఇవన్నీ లైట్స్ కూడా చాలా క్యూట్ ఉందండి. అదే మన నైట్ టైం కూడా మీకు ఎంత చెప్పాను కదా, నైట్ టైం జస్ట్ మనకి ఎప్పుడైనా నైట్ సడన్గా బాత్రూంలోకి వచ్చినా కానీ ఏం చేసినా రూమ్స్ లోనే కాకుండా వాష్రూమ్ లో కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. అంతే అండి. మీరు చూసినట్టయితే పార్టీషన్స్ కానీ ఇవి కానీ ఇవంతా కొంచెం కేర్ చేసుకోండి. ఇక్కడ ఇంక్లూడింగ్ సీలింగ్ కూడా జనరల్గా ఎవరు నార్మల్ సీలింగ్ వెళ్తారు, ఇక్కడ సీలింగ్ కూడా ఓక్ సీలింగ్ వెళ్ళామండి. ఓక్స్ అంటే కొంచెం ప్రీమియం అనమాట. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్రీమియం సీలింగ్ అనమాట ఓక్ సీలింగ్ అనేది. అది మేము బాత్రూమ్కి యూజ్ చేసాం అన్నమాట మెయిన్ ఇక్కడ. ఇదంతా స్టీమ్ బాత్ కాదు, నార్మల్ బాతే కానండి. ఇదేంటంటే వెట్ డ్రై టైప్ ఇచ్చాము. ఇదంతా ఓజోన్ బ్రాండ్కి వెళ్ళాం అనమాట మొత్తం అంతా. యాక్చువల్గా ఇప్పుడు వరకు అక్కడ లివింగ్ రూమ్ చూపించారు, ఇది ఒక పార్టీషన్ దేనికోసం అంటారు? ఇది చూస్తే మీకే అర్థం అవుతుందండి ఏంటంటే. ఓకే. అండ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ఇది సింక్రనైజేషన్ పార్టీషన్ అంటా ఉండేది. మనకు ఒక డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా రెండో డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. వెరీ నైస్. క్లోజింగ్ కూడా అలాగే ఉంటుంది అండి మొత్తం. చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది ఇదంతా. ఇది కూడా మొత్తం బ్లాక్ కాన్సెప్ట్లోకి వెళ్ళి బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్లోకి వస్తుంది. ఈవెన్ రైలింగ్స్ అంటారు, రైలింగ్ కదా మనకి ప్రొఫైల్ అంటుందండి. ప్రొఫైల్లోనే సేమ్ ఇందాక మనం చూసినట్టు ఇదంతా వస్తుంది అనమాట. సేమ్ ఇప్పుడు ఏదేంటి అని అడిగారు కదా మీరు, జెంట్స్కి రిఫ్రెష్మెంట్ ఏరియా అనమాట మొత్తం. చిన్న బార్ కాన్సెప్ట్ లాగా ఇదంతా ఇచ్చాము. భలే ఉందండి, బార్ కాన్సెప్ట్ కూడా చాలా ప్రీమియం గా కనబడుతుంది. ఇది వచ్చేసరికి జనరల్గా మనం బయట బార్స్కి వెళ్ళినా కానీ మంచి పబ్స్కి వెళ్ళినా కానీ ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ కాజ్ ఏంటంటే మ్యూజిక్ అండి. ఎగ్జాక్ట్లీ, లైవ్ మ్యూజిక్. ఇక్కడ లైవ్ మ్యూజిక్ లేకపోయినా ఏంటంటే జస్ట్ ఇక్కడ మీరు సీలింగ్లో అన్నీ చూసినట్టయితే స్పీకర్స్, ఇక్కడ స్పీకర్స్, ఇక్కడ చిన్న ప్రొజెక్టర్ కూడా పెట్టామండి. ఇది ఇప్పుడు ప్రొజెక్టర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్క్రీన్ పెట్టుకొని మినిమం మనకి సింపుల్గా ఒక ఇంట్లో ఉండి ఎలా ఎంజాయ్ చేయాలో అలాగే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మెయిన్ మ్యూజిక్ పెట్టుకొని నీట్గా సాయంత్రం హ్యాంగ్ అవుట్ స్పాట్ అనమాట. ఇదంతా ఇంకా బయట ఎక్కడికి వెళ్ళక్కర్లా, మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఉందన్నమాట ఇక్కడ.
తర్వాత వచ్చేసరికి డీజే సెటప్ ఒకటే లేదండి. డీజే ఒకటే లేదండి, ఎందుకంటే ఇది కమర్షియల్ కాదు కదండి, డొమెస్టిక్ పర్పస్ కదా. ఇది ఏంటంటే మొత్తం మనకి ఏమైనా బార్ ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చినాయి సిట్టింగ్, మళ్ళీ ఇది ఫిట్టింగ్ కాకుండా జస్ట్ మొత్తం మనం మోగుల్ అనమాట ఇదంతా. నైస్, బాగుందండి, చాలా బాగుంది. ఈవెన్ ప్రొజెక్టర్ కూడా అక్కడ. ఇది కూడా లైటింగ్ కాన్సెప్ట్ వస్తే చాలా డల్గా ఉంది, నీట్గా ప్లెజెంట్గా ఉంటుంది. ప్లెజెంట్ లైట్స్ కూడా మంచి గోల్డెన్. అంతేండి మొత్తం. నైస్ అండి. అండ్ ఇంకొక రూమ్ ఉందా అండి? ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. ఓకే, గెస్ట్ బెడ్రూమ్. ఓకే. జనరల్గా అందరిలో వచ్చి మైనస్ ఏంటంటే గెస్ట్ ఎప్పుడో కానీ రారు. బెడ్ వేస్తే ఆ ప్లేస్ అనేది కిల్ అయిపోతుంది. బెడ్ లేదంటే మనకి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది, కింద పడుకోబెట్టலாம். ఇక్కడ మేము చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఫోల్డబుల్ బెడ్ అండి. దాన్ని మీకు చూడడానికి వెళ్ళిపోతుంది కానీ జస్ట్ మనకి చాలా స్మూత్ లిఫ్టింగ్ అనమాట బెడ్ కూడా. ఓకే ఓకే, వెరీ నైస్. ఈవెన్ దీన్ని మనం ఏమైనా మనం ఆర్టికల్స్ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఒక థీమ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ మనం డౌన్ చేసుకోవచ్చు అండి. ఇట్లా వెరీ నైస్ కాన్సెప్ట్ అండి. ఈ రూమ్లో కూడా మొత్తం మనం ఇదంతా మ్యాటి ఫినిషింగ్లోకి వెళ్ళాం అనమాట. ఒక రూమ్ ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళాం కదా, ఇదంతా మ్యాటి ఫినిషింగ్లోకి వెళ్ళామండి. ఇదంతా ఇది వచ్చేసరికి మొత్తం ఇందులో కూడా హ్యాంగింగ్స్ కానీ అన్నీ యూజ్ చేసాము మొత్తం. ఓకే, యాక్సెస్ అన్నీ కూడా స్మూత్ యాక్సెస్ వచ్చినాయి మొత్తం పెట్టుకొచ్చేది. కంప్లీట్గా శర్వణ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చూస్తుంటే కంప్లీట్ ప్రీమియం లగ్జరీస్, ప్రీమియమే కానీ బడ్జెట్లో ఇవ్వగలం. బడ్జెట్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఎందుకంటే మాదే ఓన్ ఇండస్ట్రీ కాబట్టి మాకు లేబర్ కాస్ట్ తగ్గుద్ది. దట్టు మేము క్వాలిటీ ఇవ్వగలం. క్వాలిటీ అని మీరు డోర్ సైజ్ చూస్తే కనుక మా దగ్గర తయారైనవి. మీరు ఫినిషింగ్ చూడండి ఒకసారి పట్టుకొని. మిగతా ఇళ్ళల్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి కొంచెం రఫ్గా వచ్చి గీసుకోవడం అన్నీ ఉంటుంది. మనకి ఇదంతా ఫినిషింగ్ అని ఇదంతా మాది మోడ్యులర్ ఫినిషింగ్ కాబట్టి ఎఫర్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. అంటే కంప్లీట్గా వాల్యూ ఫర్ మనీ అని చెప్తున్నారు. 100%. ఎగ్జాక్ట్లీ అండి, నిజంగా ప్రతిదీ ఒక లగ్జరీ ఫీల్ కనిపించింది. అండ్ మీరు చెప్పినట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ కన్నా ఎంటర్ప్రైజెస్ వారు మీరు ఒక స్కెలిటన్ హౌస్ని అయితే ఇస్తే కంప్లీట్గా ప్రీమియం లగ్జీరియస్ లుక్తో అయితే కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ చేసి ఇస్తారండి. అండ్ ప్రీమియం లుక్స్ అయితే మీకు బాగా ఎలివేట్ అవుతున్నాయి కంప్లీట్ ఈ రెసిడెన్స్లో అయితే. అండ్ ఎస్పెషల్లీ వీరు డిజైన్ చేసింది ప్రతిదీ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండడం వల్ల ప్రతిదీ కూడా చాలా ప్రీమియంగా అండ్ వాల్యూ ఫర్ మనీ అండి. ఎందుకు అంటే ప్రతిదీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ శర్వణ ఎంటర్ప్రైజెస్ అంటే ఒక అప్గ్రేడేషన్ అని చెప్పొచ్చు.